బూతులు మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతుండేటువంటి ఈ రాజకీయంగా టీడీపీ చేసే కుట్రల మీద ఈరోజు బహిరంగంగా కమ్మదూరు మండల పార్టీ తరఫున, కమ్మదూరు మండల వైసీపీ పార్టీ తరఫున ఈరోజు మేము ప్రత్యేకంగా సమావేశమై ఈరోజు నిన్న అలిమినేని సురేంద్రబాబు గారికి మల్లికార్జున అనే అతనికి ఈరోజు మేము ఒక సమాధానం చెప్తున్నాం. అయ్యా అలిమినేని సురేంద్రబాబు, నువ్వు కరెక్ట్ వచ్చి 20 రోజులు అవుతా ఉంది. 20 రోజులు వచ్చిన తర్వాత అంతకుముందు ఎక్కడున్నావు? నీ చరిత్ర 40 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు టికెట్ తెచ్చుకోలేకపోయినావు? నువ్వు అన్ని కోటీసుడు కదా, కనీసం నువ్వు ఎక్కడైనా ఒక చోట ప్రాతినిధ్యం వహించి ఎక్కడైనా ఒక పార్టీలో ఉన్నావా? ఎక్కడా లేవు. ఈరోజు కళ్యాణంకి వచ్చి ఉన్నం ఫ్యామిలీని, ఉమా ఫ్యామిలీని కాదని ఈరోజు చంద్రబాబు నాయుడుతో టికెట్ తెచ్చుకున్నావు. ఓకే, తెచ్చుకున్న తర్వాత ఇంక వచ్చి రాగానే 20 రోజులకే దగ్గర 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టినావు. నీళ్ల ప్రాయాలంగా ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కళ్యాణం ప్రజలు చాలా విజ్ఞానవంతులు, చాలా ఉత్తములు. ఈరోజు అతి త్వరలోనే నీకు జూన్ 5వ తేదీ ఖచ్చితంగా కళ్యాణ ప్రజలు నీ డబ్బా మా రంగయ్య సారి మంచితనమా అనే దాని మీదే ఈ కళ్యాణం నడుస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. అవ్వయ్యా అలిమినేని సురేంద్రబాబు, 11 సంవత్సరాల నుంచి నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నావు కదా, బీటీపీకి 114 చెరువులు తీసుకుంటావని చేయాలని. ఎందుకు నువ్వు కాంట్రాక్ట్ చేయలేకపోయినావు? అది ఈ కళాం ప్రజలు తెలియజేయాలి. నువ్వు ఎట్లా 11 సంవత్సరాల నుంచి నువ్వు చేయకుండా 2.5 సంవత్సరాల్లో ఏ రకంగా చేస్తావు? ఈ 2.5 సంవత్సరాల్లో ఏ రకంగా చేస్తావు? వచ్చేదే జగన్ గవర్నమెంట్, వచ్చేది జగన్. ఏ రకంగా నువ్వు మళ్ళీ 114 చెరువులు తీస్తావని చెప్పేసి హామీ ఇస్తున్నావు? ఇట్లా కలుబుల్లి మాటలు చెప్పి నువ్వు కళ్యాణ ప్రజల్ని మోసం చేయొద్దు. ఇంకోటి మల్లికార్జున గారికి అని చెప్తున్నా, మోరేపల్లి మల్లికార్జున గారికి, అయ్యా సంతల్లో పశువుల మాదిరికి 23 మంది ఎమ్మెల్యేలు కొన్నట్ల చరిత్ర మీ పార్టీది. అయ్యా మా కౌన్సిలర్ మీరు ప్రలోభాలు పెట్టి మీరు పిలుచుకుపోతే మా కౌన్సిలర్ దగ్గరికి పోయి మనస్ఫూర్తిగా మేము వివరించి పిలుచుకొని వచ్చేది కానీ పొరపాట. ఎక్కడ ఎందుకు దౌర్జన్యాలు చేస్తామయ్యా? మా పార్టీ కౌన్సిలర్తో పోవడం కానీ రాంగా. కాబట్టి నువ్వు పెద్దవాడు, నీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఉన్నమూలు కడిచేసి ఉమాని పిలుచుకొస్తారు, ఉమాని కడిచేసి మళ్ళీ ఉన్నం దగ్గర తెరిచి వీళ్ళిద్దరిని కడిచేసి మళ్ళీ అలిమినేని సురేంద్రబాబుని తీసుకొస్తారు. చూడండి అయ్యా, అలిమినేని సురేంద్ర జాగ్రత్త. నీ పక్క నుండే మెయిన్ బడా లీడర్లంతా టోల్ టిక్కి అంత నాటకాలు ఆడేవాళ్లే. దాంట్లో ఒక 7 మంది ప్రముఖులు. కళ్యాణం తీసుకొచ్చిన నిన్ను తప్పుడుదావ పట్టించి 4 ప్రముఖులు ఉన్నారు. దయచేసి నీ పక్కలోనే బల్లెమైంటారు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు డబ్బుతో కళ్యాణ ప్రజలు కొనలేవు. ఇది జాగ్రత్తగా ఉండు.